నీ జీవితంలో సైతాను ఉద్యోగం చేసే చోట, పనిచేస్తున్న చోట, కుటుంబంలో భర్తను గూర్చి, భార్యను గూర్చి, బిడ్డలను గూర్చి, బంధువులను గూర్చి అనేక విషయాల్లో వాడు అబద్ధాలు చెప్తాడు. లేని వాటిని ఉన్నట్టుగా నీకు కనపరిచే ప్రయత్నం చేస్తాడు. ఇక నీ కొడుకు పని అయిపోయింది, నీ కూతురు పని అయిపోయింది, నీ భర్త మారడు, నీ భార్య గయ్యాలిగానే చచ్చిపోతుంది, నిన్ను చంపేస్తుంది, ఉద్యోగం రాదు, గర్భఫలం రాదో, నీ రోగం కుదరదో, ఇలా రకరకాల మాటలు చెప్పి నిన్ను మానసికంగా, శారీరకంగా వాడు బంధించి పడేస్తాడు, నలిపేస్తాడు, నెమ్మది లేకుండా చేస్తాడు, నిద్ర పట్టకుండా చేస్తాడు. సైతాను గాడు మాట వింటావా? నిన్ను ప్రేమించు యెహోవా కునుకడు, నిద్రపోడు. చూడుమో, తన అరచేతుల్లో నిన్ను చెక్కుకొని ప్రతి నిత్యము చూసుకొనుచున్నాడో. ఏ మాట నమ్ముతావు? ఎవ్వరి మాట నమ్ముతావు? నువ్వు యేసయ్య మాట నమ్మినట్లయితే నీ చుట్టూ మెట్టలు దద్దరిల్లినా, పర్వతాలు కదిలిపోయినా, దేవునికి నా పట్ల ఉన్న కృప నిరంతరము నిలుస్తుంది. ఆయన ఇచ్చిన వాగ్దానం ఖచ్చితంగా నా జీవితంలో నెరవేరుతుంది. నువ్వు నమ్మినట్లయితే ప్రశాంతంగా ఉంటావు.